వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాస్ లారియల్స్. మనం ఈ వీడియోలో పీవైక్యూస్ చేద్దాము. అది మన పాస్ట్ ఇయర్ క్వశ్చన్స్ ఫ్రమ్ ఏపీ అండ్ టీఎస్ లా సెట్. మనము ఇప్పుడు ఏపీ లా సెట్తో స్టార్ట్ చేద్దాము. ఏపీ లా సెట్లో పార్ట్ సిలో మనకు 60 క్వశ్చన్స్ ఉంటాయి. ఇంకా ఇది మ్యాండేటరీ 60లో 60 మనం అటెంప్ట్ చేయాలా. పర్ క్వశ్చన్ మనకి 1 మార్క్ వస్తుంది. రైట్ క్వశ్చన్ అయితే, రాంగ్ క్వశ్చన్ అయితే 0. నెగటివ్ మార్కింగ్ అనేది ఏమి ఉండదు. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్ ఏమంటున్నారంటే, లోక్ అదాలత్స్ హ్యావ్ బిన్ క్రియేటెడ్ అండర్, అంటే మన లోక్ అదాలత్ ఏ యాక్ట్ కింద క్రియేట్ అయ్యింది? ఫస్ట్ ఆప్షన్ చెప్తున్నారు ఆర్బిట్రేషన్ అండ్ కన్సిలియేషన్ యాక్ట్ 1996. సెకండ్ అంటున్నారు సివిల్ ప్రొసీజర్ కోడ్ 1909. థర్డ్ అంటున్నారు లీగల్ సర్వీసెస్ అథారిటీ. ఫోర్త్ అంటున్నారు 73rd అమెండ్మెంట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో చూడండి, ఆర్బిట్రేషన్ అండ్ కన్సిలియేషన్ యాక్ట్ ఇస్ ఓన్లీ ఫర్ ఆర్బిట్రేషన్ అండ్ కన్సిలియేషన్. అయితే దీనికి మనకి లోక్ అదాలత్తో ఏం సంబంధం లేదు. సిపిసి అంటే మనం ఎలా చేద్దామంటే, యూజువలీ వీ షుడ్ డూ ద ఆపోజిట్ థింగ్. ఏది రైట్ ఆప్షన్ అనేది చూడొద్దు, ఏది తప్పు ఆప్షన్ అనేది చూసి దాన్ని ఎలిమినేట్ చేయాలి. సో లైక్ దిస్ విల్ డూ ఇట్ ఇన్ ఎలిమినేషన్ మెథడ్. అయితే ఫస్ట్ క్వశ్చన్ రాంగ్ అనేసి దీన్ని సైడ్ పెట్టేస్తాం. నెక్స్ట్ సిపిసి అంది, సిపిసి అయితే మనకి సివిల్ లాస్ గురించి చెప్తుంది, లోక్ అదాలత్ గురించి చెప్పదు. సో సివిల్ అది సిపిసి కూడా రాంగ్, ఇది తీసేద్దాం. ఇది చూడండి, లీగల్ సర్వీసెస్ అథారిటీ. సో లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ టాక్స్ అబౌట్ లోక్ అదాలత్, సో అది రైట్. వేరాస్ కమింగ్ టు 73rd అమెండ్మెంట్, ఇట్ ఇస్ సంథింగ్ ఎల్స్, ఇట్ ఇస్ నాట్ రైట్. సో లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ మనకి ఏం చెప్తుంది? ఇదేమో మనకి స్పెషల్లీ పవర్స్ ఇస్తుంది, స్టాచ్యుటరీ పవర్స్ ఇస్తుంది లోక్ అదాలత్కి, టు లోక్ అదాలత్కి టు బి అ ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెసల్యూషన్ మెథడ్. అండ్ ఈ దీంట్లో ఏమవుతుందంటే, ఇద్దరు పార్టీస్ కూర్చొని ఎంబ్లీకి వెళ్ళి ఏ ప్రాబ్లం అయినా సాల్వ్ చేయొచ్చు. సో హియర్ వాట్ ఇట్ మీన్స్ ఇస్, లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ 1987 empowers లోక్ అదాలత్ టు రిజాల్వ్ డిస్ప్యూట్ ఎంబ్లికబుల్ అంటే ఇద్దరు పార్టీస్ కూర్చొని మాట్లాడుకొని రిజాల్వ్ చేసుకుంటారు. వేరాన్ ఇంకా ఎవ్రీ ఆర్డర్ మేడ్ బై ఎనీ అండ్ ఆర్డర్స్ మేడ్ బై దిస్ లోక్ అదాలత్, అంటే మన ఏ ఆర్డర్ ఏ డిగ్రీ లోక్ అదాలత్ ఇస్తే అది మనము ఏం ట్రీట్ చేస్తాము. అయితే అండర్ ఈ యాక్ట్ ఏమంటున్నారంటే, లోక్ అదాలత్ ఇచ్చే ఏ ఆర్డర్ ఏ డిగ్రీ మనకి లీగలీ బైండింగ్ ఉంటుంది. అంటే ఇట్ హ్యాస్ బోత్ ద పార్టీ దాన్ని ఫాలో చేయాలి. ఇంకా ఈక్వల్ టు దిస్ ఇస్ ట్రీటెడ్ ఈక్వల్ టు ద ఆర్డర్ గివెన్ బై సివిల్ కోర్ట్. సివిల్ కోర్ట్కి ఇచ్చిన ఆర్డర్ మనం లోక్ అదాలత్ ఆర్డర్ కూడా ట్రీట్ చేస్తాము. అండ్ దీంట్లో మనకు అపీల్కి ఏ ఆప్షన్ లేదు, అంటే ఇట్ విల్ బి ఫుల్లీ అండ్ ఫైనలీ బైండింగ్. ఇది ఇద్దరు పార్టీస్ ఎలా అయినా ఫాలో చేయాలి. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్, అంటే మన నెక్స్ట్ ఆప్షన్ దట్ ఇస్ 73 అమెండ్మెంట్. 73rd అమెండ్మెంట్ టాక్స్ అబౌట్ పంచాయత్ రాజ్. అయితే అందుకే మన డి ఆప్షన్ కూడా రాంగ్ అయ్యి ఆప్షన్ సి దట్ ఇస్ లీగల్ సర్వీసెస్ అథారిటీ రైట్ అవుతుంది. మళ్ళీ మన నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటుంది, ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ ఇన్ మ్యాటర్ ఆఫ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఇస్ డిస్కస్డ్. చూడండి, ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ అంటే మన గవర్నమెంట్ జాబ్స్లో పబ్లిక్ ఎంప్లాయ్మెంట్లో ఈక్వాలిటీ ఉండాలని ఏ ఆర్టికల్ మాట్లాడుతుంది? ఈడ చూస్తే మనకు అన్ని ఆప్షన్స్ ఆర్టికల్ 12 నుండి 35 మధ్యలో ఉంది, దట్ ఈస్ ఫండమెంటల్ రైట్స్. సో మన పార్ట్ 3 ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 12 to 35 టాక్స్ అబౌట్ ఫండమెంటల్ రైట్స్. సో ఆర్టికల్ 14 మనకి కమింగ్ టు ఆర్టికల్ 14 టాక్స్ అబౌట్ ఈక్వాలిటీ బిఫోర్ లా అండ్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా. దట్స్ రాంగ్. Article 16 talks about equality of opportunity in public employment. That's right. Then Article 20 talks about protection in respect of convention of కన్విక్షన్ ఆఫ్ ఫర్ offenses. అంటే మీకు ఏ offense కోసమైనా కన్విక్ట్ చేసుకుంటే, పట్టుకొని జైలు వేసుకుంటే అప్పుడు మీకు ఏ ప్రొటెక్షన్ ఇస్తాము. ఫండమెంటల్ రైట్స్లో ఆర్టికల్ 20 మీకు ఏ ప్రొటెక్షన్స్ ఇస్తుంది అది మెన్షన్ అయ్యి ఉంది. వెరాస్ కమింగ్ టు ఆర్టికల్ 21 టాక్స్ అబౌట్ రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. సో ఇక్కడ మనకు ఆర్టికల్ 16 ఏం చెప్తుందో ఒకసారి మనం చూసుకుందాం. ఆర్టికల్ 16 టాక్స్ అబౌట్ ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ ఇన్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్. అంటే ఒక పబ్లిక్ ఎంప్లాయ్మెంట్లో అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీ ఉండాలి. ఈక్వల్ ఆపర్చునిటీ షుడ్ బి ఈవెన్, అంటే ఈక్వల్ ఆపర్చునిటీలో మనకి ఈవెన్ ఇది కూడా ఉంటుంది, ఏంటంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎస్సీ ఎస్టీకి ఏంది రిజర్వేషన్ ఉండాలి, అది అలౌడ్ ఉంది. కానీ దాని తప్ప మనకు ఈక్వల్ షుడ్ బి ఈక్వల్ అని
ఒక ప్రొవిజన్ ఉంది. అంటే మనము ఇద్దరు ఓసీని ఒకటిలాగా చూడాలా. ఇద్దరు ఎస్సీని ఒకలాగా చూడాలి. ఒకవేళ ఇప్పుడు చూడండి ఎస్సీ ఇంకా ఓసీని మనం ఈక్వల్‌గా ట్రీట్ చేయము. అందుకే వాళ్ళకి ఈక్వల్ అపార్చునిటీస్ ఉన్నాయని చెప్పలేం మనం. అయితే ట్రీటింగ్ అన్‌ఈక్వల్స్ యాస్ ఈక్వల్ ఇస్ నాట్ రైట్ అని మన కాన్స్టిట్యూషన్‌లో రాసుంది. ఆర్టికల్ 16 ఇస్ ద రైట్ ఆన్సర్. మనకి ఆప్షన్ బి ఇస్ రైట్. కమింగ్ టు నెక్స్ట్ క్వెషన్. హౌ మెనీ టైమ్స్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా క్యాన్ సీక్ రీ-ఎలక్షన్ టు హిస్ పోస్ట్? అయితే మన ఇండియన్ ప్రెసిడెంట్ ఎన్నిసారి ప్రెసిడెంట్గా రీ-ఎలెక్ట్ అవ్వచ్చు. సో ఫస్ట్ ఇస్ 1 టైమ్, సెకండ్ ఇస్ 3 టైమ్స్, థర్డ్ ఇస్ 2 టైమ్స్ అండ్ ఫోర్త్ ఇస్ ఎనీ నంబర్ ఆఫ్ టైమ్స్. అయితే మనం ఏంది ప్రొవిజన్ అంటే ఎనీ నంబర్ ఆఫ్ టైమ్స్. మనకి మనకి ఆర్టికల్ 57 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ టర్మ్ ఆఫ్ ప్రెసిడెంట్ గురించి మాట్లాడుతుంది. సో హియర్ దే రోట్ అ పర్సన్ హూ హోల్డ్స్ ఆర్ హూ హ్యాస్ హెల్డ్ ఆఫీస్ యాజ్ ప్రెసిడెంట్ షల్ సబ్జెక్ట్ టు ద ఆఫర్ ఆఫ్ ప్రొవిజన్ ఆఫ్ దిస్ కాన్స్టిట్యూషన్ బి ఎలిజిబుల్ ఫర్ రీ-ఎలక్షన్ టు దట్ ఆఫీస్. అయితే ఇక్కడ ఏమి నంబర్ మెన్షన్ చేయలేదు. That means a person who has been elected as president once can be re-elected any number of times. Only thing is you should have that required qualification. The required qualification in the eligibility criteria ఏందంటే he should be 35 years and older and should be qualified as becoming the Lok Sabha member. ఇది ఉంటే you can be what you mean you can be elected any number of times. Coming to next question. Which of the given schedule of Indian Constitution include the Gram Panchayats? So మనం schedules గురించి మాట్లాడదాం. ఏ schedule talks about Gram Panchayat? So coming Article 10 is right, Article 11 is right, or Article 12 is right, or Article 13 what it is 13 is right. మన ఆర్టికల్ 10 టాక్స్ అబౌట్ యాంటీ డిఫెక్షన్ లాస్. అయితే ఇది రాంగ్ అయిపోతుంది. ఆర్టికల్ 11 టాక్స్ అబౌట్ పవర్ ఆఫ్ పంచాయత్. మన క్వశ్చన్ ఏం అడుగుతుంది, విచ్ ఆఫ్ ద షెడ్యూల్ టాక్స్ అబౌట్ గ్రామ్ పంచాయత్? సో షెడ్యూల్ 7 టాక్స్ అబౌట్ షెడ్యూల్ 11 టాక్స్ అబౌట్ పవర్స్ ఆఫ్ పంచాయత్. సో ఇది రైట్, దీంట్లో మన గ్రామ పంచాయత్ కూడా కవర్ అవుతుంది. ఇంకా షెడ్యూల్ 12 టాక్స్ అబౌట్ పవర్స్ ఆఫ్ మున్సిపాలిటీస్. గ్రామ పంచాయత్ వేరు, మున్సిపాలిటీస్ వేరు. సో 12 కూడా రాంగ్. ఇంకా 13 టాక్స్ అబౌట్ ద లాంగ్వేజెస్, ద రీజనల్ లాంగ్వేజెస్ ఇన్ ఇండియా. అయితే లాంగ్వేజెస్ గురించి 13 మాట్లాడుతుంది. సో ఈవెన్ 13 ఇస్ రాంగ్. సో హియర్ option 11, that is schedule option 2, that is schedule 11 is right. Coming to other question, that is which one of the following dealt with the subject of local self government? అయితే ఏ కమిటీ దీంట్లో ఫాలోయింగ్ అంటే ఈ కమిటీస్ లో ఏ కమిటీ డెల్ట్ విత్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్? మనం ఈచ్ కమిటీని జస్ట్ ఒక బ్రీఫ్లీ ఒకసారి చూసుకుందాము. బల్వంత్ రాయ్ మెహతా కమిటీ ఏమంటుందంటే ఇట్ రికమెండ్స్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ 3-tier పంచాయత్ రాజ్ సిస్టమ్ అండ్ ఇట్ ప్రమోట్స్ ద డెమోక్రటిక్ డీసెంట్రలైజేషన్. అయితే ఇది ఏమంటుంది, పంచాయత్ రాజ్ సిస్టమ్ని 3 tiers లో మార్చాలి. ఇంకా ఇది మనకు లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్ అండ్ కమ్యూనిటీ పార్టిసిపేషన్ గురించి చెప్తుంది. అంటే మనకు లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్ మీద ఎక్కువ ఎంఫసిస్ అంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు, emphasized the local governance. Then coming to Kothari Commission. The Kothari Commission is formed to examine and reform the India's entire education system. అయితే the Kothari Commission is focusing on the education system of India and it has proposed a common school system of 10+2+3. ఇప్పుడు మనం చదువుకుంది కూడా అదే కదా, 10th intermediate 2 years then degree 3 years. ఈ సిస్టమ్ 10+2+3 ఈ సిస్టమ్ రికమెండ్ చేసింది కొఠారి కమిషన్. సో కొఠారి కమిషన్ టాక్స్ అబౌట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అండ్ ఇదేమన్నారు, ద నేషనల్ ఇంటిగ్రేషన్, ఈక్వాలిటీ అండ్ మోడర్నైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడారు. వెరాస్ కమింగ్ టు వీరప్ప మొయిలీ కమిటీ ఏమంటుందంటే ఇది మనకి అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ గురించి మాట్లాడుతుంది. లైక్
రైట్ టు ఇన్ఫర్మేషన్, ఈ-గవర్నెన్స్ అండ్ డౌన్ సైజింగ్ ఆఫ్ గవర్నమెంట్. ఈడ మనకేమంటుంది ఈ కమిటీది గోల్ ఏముండే అంటే టు ఎన్షూర్ ద ఎఫిషియన్సీ, ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. అంటే మన పబ్లిక్ గవర్నమెంట్ ఆఫీసెస్‌లో అడ్మినిస్ట్రేటివ్ ఎలా వర్క్ చేయాలంటే ఎఫిషియెంట్‌గా, ట్రాన్స్‌పరెంట్‌గా, అకౌంటబిలిటీ ఉండాలి వాళ్ళలో అని ఈ వీరప్ప కమిటీ అన్నది. వెరస్ కమింగ్ టు ఆహ్, వెంకటచలం వెంకటచలం కమిషన్. ఈ కమిషన్ మనకు నేషనల్ కమిషన్ టు రివ్యూ ద వర్కింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ గురించి చెప్పారు. ఇట్ రివ్యూడ్ ద ఫంక్షనింగ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎలా ఫంక్షన్ చేయాలని దిస్ పర్టిక్యులర్ కమిషన్ ఇస్ టాకింగ్ అబౌట్. ఈ అంటే ఎలక్టరల్ రిఫార్మ్స్, స్ట్రెంథెనింగ్ ద ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఇంప్రూవింగ్ గవర్నెన్స్ మెకానిజం. దీని గురించి ఎక్కువ ఫోకస్ చేసింది ఈ పర్టిక్యులర్ కమిషన్. సో కమింగ్ టు రైట్ ఆన్సర్ మన బల్వంత్ రాయ్ మెహతాది. ఎందుకంటే బల్వంత్ రాయ్ మెహతాలో వి సెడ్ దట్ లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్ ఇంపార్టెంట్ అని. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంది మనది? హూ వాజ్ ద ఓన్లీ ఇండియన్ టు బికమ్ ద గవర్నర్ జనరల్ బిఫోర్ ద టైటిల్ వాజ్ అబాలిష్డ్? ఈ గవర్నర్ జనరల్ టైటిల్ అబాలిష్ అయ్యే ముందు ఓన్లీ ఇండియన్ పర్సన్ ఎవరు? ఈ ఓన్లీ ఇండియన్ పర్సన్ ఎవరంటే సి రాజగోపాలాచారి, వాసుదేవ్ బల్వంత్ ఫాడ్కే, వల్లభాయ్ పటేల్ ఆర్ ఎల్స్ బిఆర్ అంబేద్కర్. సో మన రైట్ ఆన్సర్ ఇస్ Rajagopalachari. So Rajagopalachari was the only Indian man to become the Governor General before this title Governor General was abolished. అయితే దీంట్లో మనకు గుర్తు చేసేలాగా ఏం లేదు. దిస్ ఇస్ అంటే అర్థం చేసుకునేట్లాగా ఏం లేదు. యూ షుడ్ రిమెంబర్ దిస్. సో మన రాజగోపాలాచారి వాజ్ ద ఓన్లీ ఇండియన్ పర్సన్. అంటే దానికన్నా ముందు ఏ ఇండియన్ ఈ పొజిషన్లో అంటే ఈ టైటిల్ వల్ల దొరకలే. సో గవర్నర్ జనరల్ ఓన్లీ ఇండియన్ వాజ్ రాజగోపాలాచారి. Coming to next question, what type of agreement are enforceable in కోర్ట్ ఆఫ్ లా? అంటే మన కోర్ట్ ఆఫ్ లాలో ఏ టైప్ ఆఫ్ అగ్రిమెంట్ ఎన్ఫోర్సబుల్ అయి ఉంది? సో మనము ఇది కాంట్రాక్ట్స్లో మాట్లాడుకున్నాం కదా, అగ్రిమెంట్స్లో ఎన్ని టైప్స్ ఉంటాయి. ఒకటి మోరల్ అగ్రిమెంట్ ఉంటుంది, ఒకటి సోషల్ అగ్రిమెంట్ ఉంటుంది, ఒకటి అగ్రిమెంట్ ఉంటుంది, ఒకటి సోషల్ అగ్రిమెంట్ అండ్ లీగల్ అగ్రిమెంట్. 2 టైప్స్. ఇది అలా ఏమి ఉండదు, ఇది 2 కలిపేశారు. అది మనకు 3 టైప్స్ ఉంటాయి. ఒకటి సోషల్ అగ్రిమెంట్, ఒకటి మోరల్ అగ్రిమెంట్, ఇంకొకటి లీగల్ అగ్రిమెంట్. సోషల్ అగ్రిమెంట్ మనది అదే మనము మీ చెల్లి ఇంకా మీరు చెప్పుకున్నారు ఏంటంటే, ఓకే సరే ఎల్లుండి మనం ఇద్దరం కలిసి 50-50 కాంట్రిబ్యూట్ చేసుకొని పిజ్జా తినడానికి వెళ్దాం. అది మీన్ సోషల్ అగ్రిమెంట్. అలా ఏం బెనిఫిట్స్ లేవు, అలా ఏ లీగల్ రెస్పాన్సిబిలిటీ లేదు మీకు ఒకరిద్దరి తరపున. దట్ సోషల్ అగ్రిమెంట్. మోరల్ అగ్రిమెంట్ ఏంది? యువర్ మోరల్ అగ్రిమెంట్ ఇస్ టు హెల్ప్ యువర్ బ్రదర్ టు కంప్లీట్ హిస్ హోంవర్క్. Something it's your moral agreement because he's your younger brother. You have that moral thinking that yeah, I should be the one who should be helping him. అలాంటిది అది వేరు. లీగల్ అగ్రిమెంట్ ఏంది? వెన్ యూ పర్చేస్ సంథింగ్. మీ ఫ్రెండ్ మీరు ఏమన్నారు, నీ సైకిల్ నాకు చాలా నచ్చింది, ఐ వాంట్ టు పర్చేస్ ఇట్ సెకండ్ హ్యాండ్, ఐ విల్ గివ్ యూ సో అండ్ సో అమౌంట్. ఇక్కడ ఒక లీగల్ ఆబ్లిగేషన్ వచ్చేసింది, మీరు ఆయనకు అమౌంట్ ఇస్తారు, ఆయన మీకు సైకిల్ ఇస్తారు. దట్ ఈస్ సంథింగ్ యూ హ్యావ్ అ లీగల్ ఆబ్లిగేషన్. మీరు మీరు ఆయనకి కన్సిడరేషన్ ఇస్తున్నారు, ఆయన మీకు గూడ్ ఇస్తున్నారు. సమ్వేర్ ఇట్ ఈస్ లీగలీ కనెక్టెడ్. సో హియర్ మనకు టైప్స్ అయిపోయింది. మనకి ఇలాంటి ఈ 3 అగ్రిమెంట్స్లో ఏ అగ్రిమెంట్ ఎన్ఫోర్స్ అవుతుంది కోర్టులో అంటే లీగల్ అగ్రిమెంటే ఎన్ఫోర్స్ అవుతుంది. సోషల్ అగ్రిమెంట్ ఎన్ఫోర్స్ కాదు, మోరల్ అగ్రిమెంట్ ఎన్ఫోర్స్ కాదు. అండ్ ఆప్షన్ డి దట్ ఈస్ సోషల్ అగ్రిమెంట్స్ అండ్ లీగల్ అగ్రిమెంట్స్, అది కూడా కాదు. సో హియర్ ఓన్లీ లీగల్ అగ్రిమెంట్ ఎందుకు అవుతుంది అంటే the agreement which is legally valid will only be considered as contract. So once it is contract, it is legally binding and a particular contract or agreement breach అవుతే మీ దగ్గర రైట్ ఉంది పోయి కోర్టులో దానికి ఎన్ఫోర్స్ చేయించుకోవడానికి. అయితే ఏ కాంట్రాక్ట్ సారీ ఏ అగ్రిమెంట్ ఎన్ఫోర్సబుల్ ఉంటుందంటే ఉట్టి లీగల్ అగ్రిమెంట్సే, లీగల్ కాంట్రాక్ట్సే ఎన్ఫోర్సబుల్ అయి ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్. So coming to next question is talking about quasi contracts. అయితే quasi contracts ఏంది? Quasi contracts are option A implied contracts, oral contracts, written contracts or registered contracts. అయితే మీరు ముందు మీకు తెలిసి ఉండాలా quasi contracts అంటే ఏంది. సో హియర్ quasi contract is నాట్ ఎ రియల్ కాంట్రాక్ట్. అంటే ఇద్దరి మధ్యలో ఏ కాంట్రాక్ట్ కాలేదు, బట్ ఇట్ ఈస్ లైక్ అ లీగల్ obligations imposed by the law to prevent the unjust enrichment of one party at expenses of another. సో ఇది ఏంటంటే సింపుల్ సెన్స్లో మనం ఇద్దరం కాంట్రాక్ట్ చేయలే, కానీ ఇక్కడ ఎక్కడో ఒక లీగల్ ఆబ్లిగేషన్ క్రియేట్ అవుతుంది. ఇంకా లా ఏం చేస్తుంది, ఆబ్లిగేషన్ని
ఆబ్లిగేషన్ ఎందుకు ఆ ఆబ్లిగేషన్‌ని ఫాలో చేస్తుంది లా అంటే జస్ట్ టు అవాయిడ్ ఒక పార్టీది ఎక్స్‌ప్లాయిట్ అవ్వడం. అంటే ఒక పార్టీ బెనిఫిట్‌లో ఉంటది. ఒక పార్టీ లాస్‌లో ఎళ్తది. అయితే జస్ట్ ఒక పార్టీకి బెనిఫిట్ అయ్యి ఇంకొక పార్టీకి లాస్ అవ్వద్దని ఈ లీగల్ ఆబ్లిగేషన్‌ని క్రియేట్ చేసింది. సో, ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ప్రిన్సిపల్ ఆఫ్ ఈక్వాలిటీ, జస్టిస్ అండ్ గుడ్ కన్సైన్సెస్. అంటే ఇప్పుడు ఒక పార్టీకి బెనిఫిట్ అవుతుందంటే ఆ పార్టీ మీద ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటది. దట్ ఈస్ ఏంది దట్ ఈస్ హిస్ గుడ్ కన్సెస్నెస్ అంటే ఇట్ ఈస్ హిస్ మోరల్ డ్యూటీ టు గివ్ బ్యాక్ ద కన్సెషన్ టు ద ఆపోజిట్ పార్టీ. ఫర్ దానికి ఒక ఎగ్జాంపుల్ ఎలా అంటే ఇఫ్ సమ్‌వన్ డస్ అ లాఫుల్ సమ్‌వన్ లాఫుల్లీ డస్ సంథింగ్ ఫర్ అనదర్ వితౌట్ ఇంటెండింగ్ ఇట్ యాస్ గిఫ్ట్. అంటే ఇది మీకు చెప్పారు అది గిఫ్ట్ లేదు. ఇంకా సంథింగ్ హి డిడ్ ఫర్ యూ అండ్ ద అదర్ పార్టీ ఎంజాయ్స్ ద బెనిఫిట్. ఇంకా అదర్ పార్టీ దాన్ని ఎంజాయ్ కూడా చేసిందంటే అదర్ పార్టీ ఎంజాయ్ చేస్తున్న పార్టీకి దాని మీద ఒక ఎంజాయ్ చేస్తున్న పార్టీ మీద ఒక రెస్పాన్సిబిలిటీ, ఒక ఆబ్లిగేషన్ ఉంది దట్ దే మస్ట్ కంపెన్సేట్ ఇట్. వాళ్ళు మళ్ళీ దానికి ఏదైనా ఇయ్యాలని ఒక వాళ్ళ మీద ఒక ఆబ్లిగేషన్ లాగా ఉన్నది. సో హియర్ ఫర్ ఎగ్జాంపుల్ ఏందంటే ఏ ఏమో మిస్టేకన్లీ రైస్ బ్యాగ్ ఏమో బీకి డెలివర్ చేసేస్తారు. బీది కాదా అంటే ఆ రైస్ బ్యాగ్ బీది కాదు. ఇంకా ఆ బి కూడా ఆ రైస్ బ్యాగ్ ని యూస్ చేసి రైస్ తిన్నాడు. అయితే ఇక్కడ బై డిఫాల్ట్ ఏంది బి రైస్ యూస్ చేశాడని బి మస్ట్ పే ఇట్ సిన్స్ ద యాక్ట్ వాజ్ మెంట్ నాట్ టు బి ఫ్రీ. అంటే అది ఫ్రీలో చేయాలని ఆ యాక్ట్ ఏం లేదు. నేను నీకు గిఫ్ట్ ఇస్తున్నాను, నేను నీకు ఇది పార్టీలా ఇస్తున్నానని ఏం అనలే కదా. he just by mistakenly delivered it to B and B even had benefit of that. So now it is B's responsibility to pay back whatever he has used. One rice bag anta తీసుకున్నాడంటే one rice bag అంత అమౌంట్ అయినా ఇయ్యాలి. అది అది ఏంటంటే అది ఆయన రెస్పాన్సిబిలిటీ. సో దిస్ ఇస్ వాట్ క్వాజీ కాంట్రాక్ట్ ఇస్. టూ పార్టీస్ కాంట్రాక్ట్ చేయలే కానీ కూడా అది కాంట్రాక్ట్. సో ఇట్ ఇస్ ఇంప్లైడ్ కాంట్రాక్ట్. సో ఆప్షన్ ఏ ఇస్ రైట్. Next question in the unliquidated damages means. Unliquidated damages means option A, damages that are something solid. No. Damages caused by a firm which has gone into liquidation. This is also wrong. Damages to a firm in the hands of receiver. No, that is wrong. Damages to be assessed by court as these are not predetermined. So this is right. మనం ఇప్పుడు మన టాట్స్ లో చెప్తాం కదా అన్లిక్విడేటెడ్ డ్యామేజెస్. లిక్విడేటెడ్ అండ్ అన్లిక్విడేటెడ్ డిఫరెన్స్ ఏంటంటే లిక్విడేటెడ్ ఇస్ సంథింగ్ వీ ఆల్రెడీ నో. మన ఐపీసీలో ఎలా ఒకవేళ నువ్వు దొంగతనం చేస్తే నీకు 1 lakh వరకు ఫైన్ ఉంటుంది. అది లిక్విడేటెడ్ బికాస్ వీ నో దట్ ఇఫ్ యూ స్టీల్ ఎనీథింగ్, ఇఫ్ యూ హ్యావ్ డిడ్ ఎనీ థెఫ్ట్, కమిటెడ్ ఎనీ థెఫ్ట్, మీకు 1 lakh రూపీస్ ఫైన్. దట్ ఈస్ లిక్విడేటెడ్. అదే మన టాట్లో మనం ఏమంటాం అది అన్లిక్విడేటెడ్ డ్యామేజెస్. అంటే నువ్వు ఏం చేసావు, నీ సిచ్యువేషన్ ఏంది, సరౌండింగ్స్ ఏంది, ఫ్యాక్ట్స్ ఏంది, అవన్నీ అర్థం చేసుకున్నాకనే కోర్ట్ నీకు ఒక పర్టికులర్ పనిష్మెంట్ ఇవ్వగలదు, ఫైన్ ఇవ్వగలదు. సో దాట్స్ ద రీజన్ వి సే ఇట్ యాజ్ అన్లిక్విడేటెడ్ డ్యామేజెస్. సో రిమెంబర్, damages are always of two types. One is liquidated damages, one is unliquidated damages. Liquidated damages already determined అంటే మనకి తెలిసి ఉంటది. Whereas coming to unliquidated damages, we still don't know what it is. అంటే అది మన సిచ్యువేషన్స్, సర్కమ్స్టాన్సెస్, ఫ్యాక్ట్ పట్టుకొని మనకు మన డ్యామేజెస్ అంటే మనది వాట్ యు మీన్ బై మనం ఎంత డ్యామేజ్ చేస్తాం దాని ప్రకారం మనకి ఫైన్ పనిష్మెంట్ పడుతుంది. సో డ్యామేజెస్ టు బి అసెస్డ్ బై ద కోర్ట్ విల్ అసెస్ ఫస్ట్ ద డ్యామేజెస్, ఎంత మనం ఏం చేసాము, ఎంత లాస్ అయింది అంతా అసెస్ చేసేసి దాని తర్వాత మనకి డిటర్మైన్ చేస్తుంది మనం ఎంత పే చేయాలో ఎంత పనిష్మెంట్ మనకి ఇయ్యాలో అని. సో డ్యామేజెస్ టు బి అసెస్డ్ బై ద కోర్ట్ యాజ్ దే ఆర్ నాట్ ప్రీ డిటర్మైన్. సో ఆప్షన్ డి ఇస్ రైట్. సో మనకి ఇంకొక క్వశ్చన్ ఏంది, ద యాక్ట్ ఆఫ్ అన్లాఫుల్లీ ఎంటరింగ్ ఇంటూ అనదర్స్ ప్రాపర్టీ కన్స్టిట్యూట్స్. అంటే మనం ఎవరికి చెప్పకుండా అన్లాఫుల్లీ వాళ్ళ ప్రాపర్టీలో ఎంటర్ చేస్తే దాన్ని ఏమంటాము? ఫస్ట్ ఆప్షన్ ఎంక్రోచ్మెంట్. ఎంక్రోచ్మెంట్ అంటే ఏంది? చెప్పకుండా ఇల్లీగల్ మెథడ్స్తో ఒకరి ప్రాపర్టీని కబ్జా చేసుకోవడాన్ని ఎంక్రోచ్మెంట్ అంటారు. సో దిస్ ఇస్ రాంగ్. అసాల్ట్ అంటే ఎవరినైనా కొట్టడం, అటాక్ చేయడంని అసాల్ట్ అంటాం. సో దిస్ ఇస్ ఆల్సో రాంగ్. ట్రేస్ పాస్ అంటే అదే ఒకరి ప్రాపర్టీని ఇల్లీగల్ మనం లోపల వెళ్ళాము, ఏం చేయలేదు, డ్యామేజ్ చేయలేదు, ఉట్టి వెళ్ళాము, దాన్ని ట్రేస్ పాస్ అంటారు. సో ఇస్ రైట్. వెరాస్ డ్యామేజ్ అంటే డ్యామేజ్ చేయడం, హాని చేయడం, నష్టం చేయడాన్ని డ్యామేజ్ అంటాం.
సో it is very simple. మనకు చాలా ఇంటి ముందు ఇలా రాసి ఉంటారు కదా, ట్రేస్ పాసింగ్ ఇస్ ప్రొహిబిటెడ్. వాట్ డు మీన్ బై ట్రేస్ పాసింగ్? ట్రేస్ పాసింగ్ అంటే చెప్పకుండా ఇల్లీగలీ మనం లోపల వెళ్ళామంటే దాన్ని ట్రేస్ పాసింగ్ అంటారు. సో అందుకే మనం ఎవరి ఇంటి లోపల వెళ్ళే ముందు వాళ్ళతో పర్మిషన్ తీసుకోవాలి. దట్ ఇస్ బెల్ రింగ్ చేయాలా, బెల్ రింగ్ చేసి లేకపోతే నాక్ చేసేసి డోర్ వాళ్ళ పర్మిషన్ తీసుకొని మే ఐ కమ్ ఇన్, లేకపోతే వాళ్ళని బయట పిలుచుకొని అప్పుడు లోపల వెళ్ళడం ఇస్ బెటర్. సో if you go in someone's house without their permission, then it will be treated as trespass, which is prohibited and you can be punished. Then next question. So manam coming to next question, which of the following are always exempted from the jurisdiction of the criminal courts of every country? అయితే మన క్రిమినల్ కోర్ట్‌కి జ్యూరిస్డిక్షన్ ఉంటే ఎవరు ఎస్కేప్ అవుతారంటే ఆప్షన్ ఏ దట్ ఈస్ ఫారెన్ అంబాసిడర్స్ అండ్ సోవరెన్స్. దెన్ ఆప్షన్ బి ఏలియన్ ఎనిమీస్, ఫారెన్ ఎనిమీ అండ్ వార్‌షిప్స్. ఆప్షన్ సి ప్రెసిడెంట్ అండ్ గవర్నర్. ఆప్షన్ డి ఆల్ ఆఫ్ ది అబవ్. సో మనకేంది రైట్ ఆప్షన్ అయితే మనం జనరల్ చూసుకుందాం ఎవరెవరికి ఈ ఎగ్జామ్షన్ ఇస్తారంటే ఫస్ట్ గవర్నర్ ఇంకా ప్రెసిడెంట్ దగ్గర ఈ ఇమ్యూనిటీ ఉంటుంది. ద గవర్నర్ ఆర్ ప్రెసిడెంట్ షల్ నాట్ బి ఆన్సరబుల్ టు ఎనీ కోర్ట్ ఫర్ ద ఎక్సర్సైజ్ and performance of the powers and duties. So this is the one. The one is the member of parliament and state legislature. No member, coming to explanation, no member shall be liable to any proceeding in any court in respect of anything said or any vote given by him in parliament or legislature. This is referring only to their position, that is MP MLA unde varke ఇది applicable అవుతుంది. If they are doing it something outside the parliament, then this will be, that is criminal courts will be applicable to them. Then coming to judicial officer ఇంకా judge, వాళ్ళు వాళ్ళ కెపాసిటీ లోపల ఏదైనా చేస్తే then they are not answerable. So judges and judicial officer ki immunity untadi. Then armed forces and public servant. సో వీళ్ళకి కూడా ఇది అప్లికబుల్. సో మనకు ఇచ్చిన మూడు ఆప్షన్స్ రైట్. సో మనకి ఫోర్త్ ఆప్షన్ దట్ ఇస్ ఆల్ ఆఫ్ ద అబవ్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ద రైట్ ఆన్సర్. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. So next question is, which should be the age of minor to constitute the offense of kidnapping? కిడ్నాపింగ్ ఒఫెన్స్ అవ్వాలంటే ఏ ఏజ్ రాసి ఉందంటే ఫస్ట్ సీయింగ్ ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. సో సెక్షన్ 16 is wrong, section 18 is wrong, section I mean the option 1 that is 16 years is wrong. Option 2 that is 18 years, that is as well wrong. Coming to option 3 that is below 16 years for the case of male, అంటే ఒక అబ్బాయి 16 years కన్నా తక్కువ ఉంటే దాన్ని will consider this as kidnapping, whereas if female is below 18 years old then will consider it as kidnapping. Then coming to option D, which is below 18 years in case of male and below 18 years in case of female, that is below 21 years in case of female, that is wrong. సో మనకి ఇండియన్ ఎవిడెన్స్లో ఏం చెప్పారంటే ఒకవేళ ఒక అబ్బాయి 16 years కన్నా తక్కువ ఉంటే విల్ కన్సిడర్ ఇట్ యాజ్ కిడ్నాపింగ్, వేరాజ్ ఇఫ్ లేడీ దట్ ఇస్ గర్ల్ ఇస్ లెస్ దాన్ 18 దెన్ విల్ కన్సిడర్ ఇట్ యాజ్ కిడ్నాపింగ్. కానీ కమింగ్ టు బిఎస్ఏ దట్ ఇస్ భారతీయ సాక్ష్య అధినియము, మన కొత్త లా, దాంట్లో ఏమంటున్నారు ఇద్దరు అబ్బాయి అమ్మాయి ఏజ్ 18 చెప్పెట్టారు, యూనిఫామ్ చేసేసి 18 అని అంటున్నారు. ఒకవేళ ఇఫ్ దే బోత్ ఆర్ బిలో ద ఏజ్ ఆఫ్ 18 దెన్ విల్ కన్సిడర్ ఇట్ యాజ్ కిడ్నాపింగ్. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్, అండర్ విచ్ నేమ్ ద ఐపీసీ కేమ్ ఇన్ టు అప్లికేషన్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్? అయితే జమ్మూ కాశ్మీర్లో మన ఐపీసీని ఏమని అంటారు? ఇండియన్ లెజిస్లేటివ్ యాక్ట్ నో, రణబీర్ పెనల్ కోడ్ రైట్, ఇండియన్ పెనల్ కోడ్ అయితే మనం యూజ్ చేస్తాము, అది రాంగ్ అయిపోతుంది. మొహమ్మేడియన్ యాక్ట్ ఇస్ అగైన్ రాంగ్, దిస్ ఇస్ సంథింగ్ యాజ్ పర్సనల్ లా, మనం ముస్లిం లా అంటాం కదా దాన్ని మొహమ్మేడియన్ యాక్ట్ కూడా అంటారు, దిస్ ఇస్ రాంగ్. ఇండియన్ పెనల్ యాక్ట్ ఇస్ ఆల్సో రాంగ్ బికాస్ వీ యూజ్ ఇట్, ఇండియన్ పెనల్ కోడ్ అది రాంగ్ అయిపోతుంది. రణబీర్ పెనల్ కోడ్ ఇస్ రైట్. సో ఇన్ కశ్మీర్ వీ యూస్ టు కాల్ ఇట్ యాజ్ రణబీర్ పెనల్ కోడ్. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్ దట్ ఈస్ 14th క్వశ్చన్, ఇంజూరీస్ అండ్ డామ్నమ్. మనం టాట్స్లో చెప్పాం కదా ఇంజూరీస్ అండ్ డామ్నమ్, డామ్నమ్ సిమ్ ఇంజూరియా. దిస్ ఇస్ రియలీ కన్ఫ్యూజింగ్ వన్, సో యూ షుడ్ ఆల్వేస్ రిమెంబర్ ఇట్ యాజ్ అ ట్రిక్.
ఇంజూరియా సిన్ డామినం. ఇంజూరియా అంటే ఇంజరీ. ఇంజరీ వితౌట్ డ్యామేజెస్ ఈజ్ అ టాట్. సరే, ఇప్పుడు మనం చూద్దాం ఏమంటారు. ఇన్ ఇంజరీ ఇంజూరియా సిన్స్ డామినం ఆప్షన్ 1 ఏంది? ఇంజురీ టు అ లీగల్ రైట్ విత్ అన్ యాక్చువల్ డ్యామేజ్, దట్ ఈస్ రాంగ్. ఇంజురీ టు a legal right without any damages, it is right. No injury to a legal right with an actual damage is wrong. No injury to a legal right without any damages is again wrong. So clearly చెప్పాలంటే sin means without, injury means injury, and damnum means damages. So it here says injury without damages. ఇంజురీ అంటే మీ లీగల్ రైట్ వయలేట్ అవ్వడం లేకపోతే బ్రీచ్ అవ్వడం. సో ఇంజూరియస్ అండ్ డామ్నమ్ అంటే ఇంజురీ టు ద లీగల్ రైట్ వితౌట్ ద డామేజెస్. అంటే మీ లీగల్ రైట్ వయలేట్ అయింది కానీ మీకు ఇన్ యాక్చువల్ ఏ డామేజెస్ కాలే. అండ్ దిస్ కన్స్టిట్యూట్ ఇట్ యాజ్ అ టాట్. అంటే మనకు ఒక టాట్ అవ్వాలంటే మీ లీగల్ రైట్ బ్రీచ్ అవ్వాలా. డ్యామేజ్ అయ్యిందా కాలేదా మనకు అక్కర్లేదు, కానీ ఇంజురీ ఉండాలి. దట్ ఈస్ ఇంజూరియా షుడ్ బి దేర్. So my professor said it as like okay trick. Injuria is a girl. So for any in a playful way, in a particular thing is always girls are given preference. So injury, that is injuria, should always be there. So injury sin damnum means a tort. So when injury comes first, we should remember that it is a tort, because injury, that is your violation to a legal right, is important. Injuria is important. So injury sin damnum, that is legal rights, injury to legal right without damages. Sign means without. Coming to next question. Custom which have the force of law are, అంటే మన కష్టం అది లా, ఫోర్స్ ఆఫ్ లా అంటే లా కూడా దాన్ని వ్యాలిడ్గా ట్రీట్ చేస్తుంది, బైండింగ్గా ట్రీట్ చేస్తుంది, అంటే లీగల్ ట్రీట్ చేస్తుంది. దట్ మీన్స్ లా విచ్ ఇస్ రికగ్నైజ్డ్ బై ద ఫోర్స్ ఆఫ్ లా are known as legal custom and conventional customs, legal custom and constitutional customs, legal customs and racial customs, legal customs and material customs. So coming to these options, లీగల్ కస్టమ్స్ అండ్ కాన్స్టిట్యూషనల్ కస్టమ్ తప్పు. ఈ రెండైతే ఎట్లయినా తప్పు అని మనకు కనిపిస్తుంది. 3 ఇంకా 4. సెకండ్ది కూడా తప్పు. ఫస్ట్ది రైట్. కన్వెన్షనల్ కస్టమ్స్, లీగల్ కస్టమ్స్ అండ్ కన్వెన్షనల్ కస్టమ్స్. కన్వెన్షనల్ కస్టమ్స్ అంటే సాంప్రదాయ ఆచారాలు, మన సాంప్రదాయాలని కన్వెన్షనల్ అంటాం. సో లీగల్ కస్టమ్స్ అండ్ కన్వెన్షనల్ కస్టమ్స్ ఇస్ రైట్. Coming to next question, that is 16th question. By which of the following act central legislature become bicameral? ఏ యాక్ట్ వల్ల మన సెంటర్ లెజిస్లేచర్ని మనం 2లో డివైడ్ చేసాం, బైకామరల్ చేసేసాం? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1853, ఇట్స్ రాంగ్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1909 ఇస్ రాంగ్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1919 ఇస్ రైట్. అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియన్ యాక్ట్ 1935 ఇస్ రాంగ్. కూడా మనకు అర్థం చేసుకునేట్లా ఏం లేదు. వీ షుడ్ ఓన్లీ రిమెంబర్ దిస్ ఇయర్, దట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఏ ఇయర్లో వచ్చింది. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియన్ యాక్ట్ 1919, 1919 ఇలా గుర్తు చేసుకోండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919 హ్యాడ్ మేడ్ దట్ సెంట్రల్ లెజిస్లేచర్ బైకామరల్. అదే కదా మన లోక్సభ రాజ్యసభ, అలా బైకామరల్ చేసేసింది. Coming to 17th question, that is, in which case Supreme Court regarded the preamble as the part of constitution? మన కేసులో మనం అన్నాము preamble is the part of. So in Sajjan Singh versus state of Rajasthan, no. In Golak Nath, they spoke about things but not about preamble as part of constitution. We were talking about basic structure thing. So Golak Nath is not right. A.R. Antule versus Maharashtra, no. Kesav Nanda Bharati versus state of Kerala, they clearly stated that preamble is the part of constitution. So మన preamble మన constitution part అని కేశవ్ నంద్ భారతి versus state of Kerala మనం చెప్పాము. Coming to next question, that is, which article of the constitution gives right to an accused person for a protection from self incrimination in criminal case?
మనకి చెప్పాం కదా! అక్యూజ్డ్‌కి గూడా మనకు రైట్స్ ఉంటాయి. ఇంకా అది దాంట్లో రైట్ ఇచ్చారంటే మనం ఆర్టికల్ 20 అని మనం చెప్పినాం. ఆర్టికల్ 20 మనకి రైట్ ఇస్తది. ఇఫ్ యూ గెట్ కన్విక్టెడ్ ఫర్ ఎనీ పర్టిక్యులర్ క్రైమ్. So which article gives the right to an accused person for protection from self incrimination? అంటే సెల్ఫ్ ఇన్క్రిమినేషన్ అంటే నువ్వు నీ గురించి ఏమీ చెప్పొద్దు. ఎవిడెన్స్ ఇయ్యొద్దు. యూ షుడెంట్ బి ఎవిడెన్స్ ఫర్ యువర్ ఓన్ క్రైమ్. దట్ ఈస్ సెల్ఫ్ ఇన్క్రిమినేషన్. దానికి మనం ఏ ఆర్టికల్‌లో పవర్ ఇస్తామంటే ఆర్టికల్ 19 నో ఇట్ టాక్స్ అబౌట్ సంథింగ్ ఎల్స్. ఆర్టికల్ 20 టాక్స్ అబౌట్ సో, ఆర్టికల్ 20లో మనకు మళ్ళా 3 ఉంటాయి. క్లాజ్ 1, క్లాజ్ 2, క్లాజ్ 3 అని. ఆర్టికల్ 20 క్లాజ్ 1 టాక్స్ అబౌట్ ప్రొటెక్షన్ అగైన్స్ట్ ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టో లా. ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టో లా అంటే నో పర్సన్ షల్ బి కన్విక్టెడ్ ఫర్ ఎనీ ఆఫెన్స్ ఎక్సెప్ట్ ఫర్ వయలేషన్ ఆఫ్ లా ఎట్ ద టైమ్ ఆఫ్ కమిషన్ ఆఫ్ ఫ్యాక్ట్. అంటే మనం ఏమంటాం, ఒక పర్సన్ ఒకటే రాంగ్ కోసం మళ్ళీ మళ్ళీ మనం పనిష్ చేయలేము. A person cannot be punished for an act that was not an offense when it was committed. అంటే సారీ, దిస్ ఇస్ రాంగ్. అంటే ఐ మీన్ ఒక పర్సన్‌ని మనము పనిష్ చేయలేము ఫర్ అ థింగ్ దట్ వాస్ నాట్ రాంగ్ వెన్ ఇట్ వాస్ కమిటెడ్. అంటే ఇప్పుడు ఇవాళ మనం చెప్పాము డ్రగ్స్ ఎవరి దగ్గర ఉంటే అది క్రైమ్. కానీ ఇది ఇవాళ, నిన్న లేకపోతే ఎల్లుండి కాదు. సో, ఐ హాడ్ డ్రగ్స్ యెస్టర్‌డే విత్ మైసెల్ఫ్. బట్ దానికన్నా ముందు నేనేం చేసినా వేరే వాళ్ళకి ఇచ్చేసినా. నా దగ్గర లేదిప్పుడు. ఇవాళటికి ఈ లా ఇంప్లిమెంట్ అయ్యింది కదా! ఈరోజు నా దగ్గర డ్రగ్స్ లేదు. అయితే వాట్ ఇట్ మీన్స్ ఐ యామ్ నాట్ ఎ క్రిమినల్ బికాజ్ టుడే ఐ డోంట్ హావ్ థాట్. సో, మనం అదే అంటాం. నిన్న అయిన దానిని అంటే నిన్న దాన్ని క్రైమ్ అనరు. దానికోసం మనం ఇవాళ మనం దాన్ని అంటే నిన్న చేసిన క్రైమ్ ఆర్ ఆఫెన్స్ కోసం మనము ఇవాళ ఆ పర్సన్‌ని పనిష్ చేయలేము. ఎందుకంటే వెన్ హి డిడ్ థాట్ థింగ్ ఇట్ వాస్ నాట్ ఎ క్రైమ్. సీ, యెస్టర్‌డే ఐ డిడ్ ఎన్ యాక్సిడెంట్ అండ్ డూయింగ్ యాక్సిడెంట్ వాస్ అబ్సల్యూట్‌లీ ఫైన్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్. అంటే దాన్ని మనం క్రైమ్ డిక్లేర్ చేయలే యెస్టర్‌డే. యెస్టర్‌డే ఇట్ వాస్ నాట్ ఎ క్రైమ్. టుడే వి సెడ్ ఇఫ్ సమ్‌వన్ డస్ ఎన్ యాక్సిడెంట్ ఇట్ ఈస్ ఎ క్రైమ్. సో, నిన్న చేసిన యాక్సిడెంట్‌కి ఇవాళ నన్ను మీరు పట్టుకోలేరని 20 క్లాస్ 1 అంటుంది. So coming to 20 clause 2 talks about protection against double jeopardy. Double jeopardy అంటే ఒకటే క్రైమ్ కోసం మళ్ళీ మళ్ళీ మీరు పనిష్ చేయలేరు. సో హియర్ వాట్ దే సే, ఇఫ్ యూ డిడ్ అ పర్సన్ కెనాట్ బి ట్రైడ్ అండ్ పనిష్డ్. ట్రైడ్ అంటే ప్రాసిక్యూషన్ చేయడం, అంటే కోర్ట్ హియరింగ్స్ చేయడం, అండ్ పనిష్డ్. అండ్ పనిష్డ్ అంటే మీది ప్రాసిక్యూషన్ కూడా అవ్వాలి, ఇంకా పనిష్మెంట్ కూడా దొరకాలి. ఉట్టి ప్రాసిక్యూషన్ మళ్ళీ మళ్ళీ చేస్తున్నారంటే ఇట్ ఈస్ ఓకే. అదే ప్రాసిక్యూట్ చేసి పనిష్మెంట్ కూడా ఇచ్చేసారంటే ఇట్స్ నాట్ ఓకే. ఒక తప్పుకి ఒకటేసారి శిక్షించాలి. మళ్ళీ మళ్ళీ శిక్షించొద్దని 20 క్లాస్ 2 చెప్తుంది. 20 క్లాస్ 3 ఏమంటుందంటే ప్రొటెక్షన్ అగైన్స్ట్ సెల్ఫ్ ఇంక్రిమినేషన్. సో ఆప్షన్ డి ఈస్ రైట్ విచ్ సేస్ ప్రొటెక్షన్ అగైన్స్ట్ సెల్ఫ్ ఇంక్రిమినేషన్ అంటే యూ కాంట్ బి, నువ్వు నీ కోసం నీ అగెయిన్స్ట్‌గా మాట్లాడడానికి you shouldn't say that. It's your right to be silent if someone asks that you did a crime. You have option not to say anything or say no, because you have this fundamental right under 20 clause 3 where it says no person accused of any offense shall be compelled to be witness against himself. నువ్వు నీ opposite గా witness ఇచ్చుకోవడానికి, నీ against గా witness ఇవ్వడానికి you are not compelled. You are not even allowed. అంటే you need not to say anything against yourself. So option D is right. Next question. Uh, Even this is nothing to be explained. What is retirement age of High Court judge? 60 years, 62 years, 63 years, 65 years. So 62 years is right. So one High Court judge should be retired at age of 62 years. Next question says, what words were introduced in preamble of the Constitution by 42nd amendment? You know, right? 42nd amendment చాలా పెద్ద amendment అయ్యింది. It was also known as mini constitution because it has changed constitution a lot. It had made many changes to the constitution. సో మనకు 42nd amendment లో preamble లో ఏ వర్డ్ యాడ్ అయ్యిందంటే, ఫస్ట్ justice, social, economic and political, that is wrong. Solemnly, it's wrong. Socialist, secular and integrity is right. Socialist, secular and unity is wrong. సో గుర్తుపెట్టుకోండి, 42nd amendment నుండి సోషలిస్ట్,
సెక్యులర్ అండ్ ఇంటిగ్రిటీ ఈ 3 వర్డ్స్ యాడ్ అయినాయి మన ప్రియంబుల్లో సోషలిస్ట్ సెక్యులర్ ఇంటిగ్రిటీ హ్యాస్ బీన్ యాడెడ్ by 42nd amendment. So option C is, that is option 3 is right. Coming to 21st question, a contract is, so manadi contract lo question వచ్చేసింది. Contract ఏంది? An agreement between two persons for doing any type of act. ఎనీ టైప్ ఆఫ్ యాక్ట్ అంటే ఇక్కడ మెన్షన్ చేయాలి ఎలాంటి యాక్ట్ అని. సో బై డిఫాల్ట్ ఇది మనం ఎలిమినేట్ చేసేయాలి. నెక్స్ట్ ఇస్ an agreement between two competent person. Competent ante the person who is eligible to enter in contract, that is right. So an agreement between two competent persons for doing a lawful act enforceable by law, this is right, this seems to be right, that agreement should be between two competent person and it should be lawful act and this act can be enforceable by law. So mana constitutional law కాంట్రాక్ట్ లా వీడియోస్ ఉన్నాయి, రివిజన్ వీడియోస్, మీరు దాంట్లో వెళ్ళి చూస్తే వీ హ్యావ్ డిస్కస్డ్ ఆన్ ద సేమ్ definition. This is the right definition, that contract is something which is an agreement which is entered by two people. They are competent to be the competent person. అంటే కాంట్రాక్ట్ లో ఎంటర్ అవ్వడానికి వాళ్ళు కంపెనెంట్ ఉండాలా, ఇంకా కాంట్రాక్ట్ ఎలా ఉండాలా, lawful act కోసం ఉండాలా, ఇంకా even law should recognize it to be enforceable. So option B is right. Option C is saying an agreement for doing any act backed by consideration. No, wrong. Any act చేయలేము మనం. And option 4 is talking about an agreement between two persons supported by consideration or not. కన్సిడరేషన్ ఉంటేనే మనం దాన్ని కాంట్రాక్ట్ అంటాం, లేకపోతే అనము. అందుకే ఫోర్త్ ఆప్షన్ కూడా రాంగ్ అయిపోతుంది. అండ్ సెకండ్ ఆప్షన్ ఇస్ రైట్. Next question is, the decision of president regarding imposition of president's rule in a state is option A, that is self decision. Option B, that is decision based on basis of personal advisor. No. Option C, that is option 3, decision based on recommendation of the governor of state. Option D, on advice of home minister. సో మనము ఒకవేళ ఒక ప్రెసిడెంట్ రూల్ ఒక పర్టికులర్ స్టేట్లో ఇంపోజ్ చేస్తున్నారు అంటే, మీకు తెలుసు కదా ప్రెసిడెంట్ రూల్ ఏముంటుంది, దాంట్లో ఏ గవర్నమెంట్ మళ్ళీ ఉండదు, ప్రెసిడెంట్ రూలే ఉంటుంది. సో ఇది మనం ఎప్పుడు అప్లై చేస్తాం మరి ఇంపోజ్ చేస్తాం ఒక పర్టికులర్ స్టేట్లో అంటే, ఆఫ్టర్ considering the recommendation of whom, governor of that particular state. So whenever a state president rule is applied on a state, the governor of that particular state is the one who gives recommendation to the president, and then president's rule will be applied. So option C or 3 is right. Coming to other question, that is, what is the maximum strength of Rajya Sabha? Maximum strength of Rajya Sabha మీకు అందరికి తెలిసి ఉండాలా, 250. 300 is wrong, 350 is wrong, even 400 is wrong. It is 250. Then coming to other question, within what time a person arrested has to be produced before magistrate? So ఇది మనకు ఏంది బిఎన్ఎస్ఎస్ లో ఇంకా ఈవెన్ సిఆర్పిసిలో దీని రిలవెన్స్ ఉంది. సో కమింగ్ టు ఓల్డ్ లా, సెక్షన్ 57 says that 24 hours, within 24 hours of arresting a person, if a person got arrested, 24 hours, that too ఎక్స్క్లూడింగ్ ద ట్రావెలింగ్ టైం. ఇప్పుడు ఒక చోటు నుండి ఇంకొక చోటు తీసుకెళ్తాం కదా, లేకపోతే ఇక్కడ నుండి ఇక్కడ ఇవాళ అరెస్ట్ అయ్యి మనం మెజిస్ట్రేట్ దగ్గర తీసుకెళ్తున్నాం, మెజిస్ట్రేట్ కొంచెం దూరంలో ఉన్నాడు, ఒక 5-6 hours, ఆ 5-6 hours మనం ఎక్స్క్లూడ్ చేసేస్తాం. ఎక్స్క్లూడింగ్ ద ట్రావెలింగ్ అవర్స్ మనం 24 hours లోపలనే మెజిస్ట్రేట్ దగ్గర తీసుకెళ్ళాలి అరెస్టెడ్ పర్సన్. వెరాస్ కమింగ్ టు బిఎన్ఎస్ఎస్ లో section 58 talks about this, and even it says a person arrested without a warrant shall not be detained for more than 24 hours unless authorized by a magistrate under section 187. 187 is equivalent to section 167 of CRPC. అంటే ఇదేమంటున్నాం, ఒక పర్సన్ని మనం 24 hours కన్నా ఎక్కువ అరెస్ట్ చేయలేము ఇఫ్ మనం వితౌట్ వారెంట్ ఆయనని అరెస్ట్ చేసాము. దట్ ఈస్ సెక్షన్ 58 ఆఫ్ బిఎన్ఎస్ఎస్. కొత్త లా కదా బిఎన్ఎస్ఎస్, అది చెప్తుంది. అంటిల్ అండ్ అన్లెస్ సెక్షన్ 187 ఆఫ్ బిఎన్ఎస్ఎస్ లో మనకు మెజిస్ట్రేట్ అలౌ చేసారు
అంటే 167 ఆఫ్ సిఆర్పిసిలో ఉన్నది కదా, సేమ్ టు సేమ్ 187 ఆఫ్ బిఎన్ఎస్ఎస్లో కూడా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, which article under part 3 of constitution cannot be suspended during the national emergency? National emergency లో మన అన్ని ఫండమెంటల్ రైట్స్ 12 to 15లో 12 to 35 ఆర్టికల్లో అన్ని కాన్స్టిట్యూషన్ ఫండమెంటల్ రైట్స్ అదైపోతుంది, ఏంది సస్పెండ్ అయిపోతుంది. కానీ ఏది సస్పెండ్ అవ్వదంటే ఆర్టికల్ 14 and 19, నో. ఆర్టికల్ 20 and 21, Article 22 and 23 is not right. Article 25 to 28 is also not right. So Article 20 and 21. 20 and 21 talks about 21 talks about personal life and liberty. Life and liberty మనకు 21 లో మనం మాట్లాడడం కదా. So that talks about how a person has right to live and he has liberty to travel. ఇవన్నీ ఉన్నాయి కదా మన ఆర్టికల్స్ లో మనం ఒకవేళ చూస్తే ఏంది ఆర్టికల్ 20 మాట్లాడుతుంది, ఒక పర్సన్ ని మనం అరెస్ట్ చేసుకుంటే ఆయన దగ్గర ఏం ఉంటాయి రైట్స్, ఏంది ఎక్స్పోస్ట్ ఫ్యాక్టో లా అప్లికేబుల్ కాదు, డబుల్ జియో పార్టీ అంటే ఒకటే అఫెన్స్ కోసం రెండోసారి పనిష్ చేయొద్దు, ఆయనకి సెల్ఫ్ ఇన్క్రిమినేషన్, నో సెల్ఫ్ ఇన్క్రిమినేషన్, రైట్ టు నాట్ గివ్ సెల్ఫ్ ఇన్క్రిమినేషన్ అంటే ఆయన అగేన్స్ట్ ఆయన విట్నెస్ గా ఉండలేడు. దట్ ఈస్ 20 టాకింగ్ అబౌట్. 21 ఇస్ టాకింగ్ అబౌట్ రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. సో ఈ 2 ఆర్టికల్సే మనకు అవైలబుల్ ఉంటాయి, మిగతా అన్ని సస్పెండ్ అయిపోతాయి. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్, marriageable age in India by prohibition of child marriage act. Prohibition of child marriage act లో మనకి ఏంది ఎలిజిబుల్ ఏజ్ టు మ్యారేజ్ అని ఇచ్చారు, మనకు తెలుసు కదా, 18 years for women and 21 years for men. Which is the famous case of Supreme Court in which it upheld the ceiling limit, or that is ceiling of reservation to 50%. 50% దేంట్లో తీసుకెళ్ళారంటే ఇట్ ఈస్ ల్యాండ్ మార్క్ కేస్. ఇప్పుడు మీరు చూస్తే ల్యాండ్ మార్క్ కేసు ఒకటి ఉంటుంది రిజర్వేషన్ కోసం, విచ్ టుక్ రిజర్వేషన్ టు 50%, దట్ ఈస్ ఇందిరా సవ్హానీ కేస్. That is Indira Savhani versus Union of India. It is very important. I will recommend you to just go through it once. Maneka Gandhi is about again fundamental right. Indira Gandhi is again about fundamental right. Champak Durai, these are not relevant. So Indira Savhani and reservation is very much famous. So all the 4 landmark cases are important. ఈ 4 మీరు ఒకసారి బ్రీఫ్లీ చూసుకోండి. సో ఇందిరా సవ్హానీ కేసులో మనకు అన్నారు రిజర్వేషన్ ని 50% లిమిట్ వరకు తీసుకెళ్లారు, అప్హెల్డ్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, సో విచ్ ఇయర్ ద నేషనల్ హ్యూమన్ రైట్ కమిషన్ వాస్ కాన్స్టిట్యూటెడ్ ఇన్ ఇండియా? అయితే దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేసేది ఏమీ లేదు. Year 1993, that is option C is right. So NHRCK was constituted in India and year 1993. Coming to other question, in which case the Supreme Court held that laws in the 9th schedule are not having any immunity from the judicial review? So మన option C, IR Coelho versus Tamil Naduలో ఏం జడ్జ్మెంట్ ఇచ్చారంటే that no law, even if it is placed in 9th schedule, can be violated, can violated fundamental rights if it has damaged basic structure. And normally schedule 9th లో ఉన్న law, even if it can violate the fundamental rights, it is not applicable, they can violate that is part 3 of constitution, that is fundamental rights. But this judgment said that if it is damaging our basic structure, then you can't claim the immunity in the schedule 9 law ani manam immunity తీసుకోలేము if it is destroying our basic structure of the constitution. Coming to next point, who appoints the chairman of UPSC? UPSC chairman ni ever appoint చేస్తారు? First, Chief Justice of India. That is wrong. Second, the President of India. It is right. The Prime Minister, wrong. The Speaker of Lok Sabha is also wrong. So here we are saying that UPSC
చైర్మన్‌ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానే అపాయింట్ చేస్తారు. సో, ఇది మన ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్ మనము పార్ట్ 2 యూట్యూబ్‌లో మీరు 'కృష్ణాస్‌లో' రీల్స్‌లో చూడగలరు. సో, కీప్ us following, stay connected. You can follow us on Instagram, that is Krishna_Laurels. You can even follow us on LinkedIn, or you can even follow us on WhatsApp. Be connected with us and let's crack TS and AP laws at 2025. For more videos like this, you can even download Krishna's Laurels app. The link will be provided in description.